మనం అప్రిషియేట్ చేయాలండి. ఎందుకు అంటే సొంతంగా ఆయనే ప్రజల ముందు మైక్ పట్టుకొని నేను హిట్లర్ అని చెప్తున్నాడు. నిజంగా గ్రేట్ అని చెప్పాలి, ఎందుకంటే ఆయన గురించి ఆయనే ఒప్పుకుంటున్నాడు. హిట్లరు హిస్టరీలోనే మోస్ట్ డిస్ట్రక్టివ్ లీడర్ అండ్ హీఈస్ ఎ డిక్టేటర్ లీడర్. అంటే ఆయన పరిపాలనలో అపోజిషన్ వాళ్ళు మాట్లాడకూడదు, ప్రజలు మాట్లాడకూడదు, సిస్టంలు వాళ్ళకి వాళ్ళు తీసుకునేటటువంటి రైట్ ఆఫ్ యాక్షన్ ఉండదు, వాళ్ళకి ఇచ్చిన డ్యూటీని కూడా వాళ్ళు చేయలేరు. అదే జరుగుతుంది తెలంగాణలో. కరెక్ట్ గానే చెప్పారు, నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఆయన గురించి అప్రిషియేట్ చేసి టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వేయాలి. ఓకే, సో అలాగే ఒక నిమిషం, అలాగే రెండోది సుమిత్రానంద్ గారు, ఒక్క నిమిషం మేడం, మీరు నాకు నేర్పించారు, మీరు నాకు చెప్పారు, ఒక నిమిషం, మీరు నాకు నేర్పించారు మధ్యలో మాట్లాడొద్దని. దయచేసి మీరు కూడా మాట్లాడకండి. నేను మీ మాటకి రెస్పెక్ట్ ఇచ్చాను, మీరు కూడా కాసేపు నన్ను మాట్లాడనివ్వండి. అలాగే సుమిత్రానంద్ గారు ఒక మాట చెప్పారు, అసలు భయం లేని లీడర్ అంట. కేసీఆర్ గారు ఎప్పుడు భయపడని లీడర్ అంటారు. రేణుకా గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. కేసీఆర్ గారు ఎప్పుడు భయపడని లీడర్ అంట. నిజంగానే మనము తెలంగాణ ఉద్యమంలో, అలాగే తెలంగాణ సాధించుకోవడం, తెలంగాణని మనం సాధన చేసుకోవడంలో ఆయన ఒక ముఖ్యులనే అనుకుందాము. మరి అంత ముఖ్యులైన ఆయన తెలంగాణని సాధించుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఆయన ఫామ్ హౌస్ లోనే ఉండేవారు, ప్రజల్లో ఎందుకు లేరు? ప్రజల కష్టాలని ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు? ప్రజల ఇబ్బందుల కోసము తెలంగాణ సాధనలో రోడ్డు మీద ఎలాగ పోరాడారో, తెలంగాణ వచ్చిన, ఒక్క నిమిషం అండి, నేను బీఆర్ఎస్ లీడర్ గురించి మాట్లాడుతుంటే మీరెందుకు మాట్లాడుతున్నారు మేడం? అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత, ఒక్క నిమిషం, సాధించుకునే కన్నా ముందేమో ప్రజల్లో ఉన్నారు, పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు, ఉపవాసాలు చేశారు, త్యాగాలు చేశారు. ఇవన్నీ చేసిన ఆయన తెలంగాణ అంటే తెలంగాణని మనం సాధించుకున్న తర్వాత ఎందుకు ప్రజల్లో లేరు? ఎందుకు పోరాటాలు చేయలేదు ప్రాంతాల అభివృద్ధి కోసం? తెలంగాణ ప్రజలు, ఒక్క నిమిషం, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు, ఒక్క నిమిషం అండి, తెలంగాణ ప్రజలు కట్టినటువంటి పన్నులు ఏ విధంగా ఉపయోగించారు మీరు? తెలంగాణ ప్రజల నుంచి 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని పన్నులు వచ్చాయి? వైట్ పేపర్ లో చూపించండి, ఎన్ని పన్నులను మీరు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించారు? సుమిత్ర గారు 1 మినిట్, రేణుకా గారు నా వాయిస్ వినిపిస్తుందా? నేను మీకు టైం ఇస్తాను, వెయిట్ చేయండి. మీరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. 1 మినిట్, నేను మీకు టైం ఇస్తాను. సుమిత్ర గారు కంటిన్యూ చేయండి. స్వాతి గారు కామెంట్స్ కి ఏం చెప్తారు? ఒకలే మాట్లాడతారు. వినండి. స్వాతి గారు, కేసీఆర్ గారు ఎన్నికలకు ముందు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, నేను ఇది చేసిన అభివృద్ధి. మరి కాంగ్రెస్ 60 సంవత్సరాలు 70 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ గాని నాటి ఇతర పార్టీలు ఏవైతే రాష్ట్రాన్ని పాలించినాయో నాటి విధ్వంసం ఏంది, తెలంగాణ వెనుకబాటుకు కారణాలు ఏంటి, అవన్నీ చెప్పి తన పోరాట రూపాలని మార్చుకుంటూ తన మరి పదే పదవుల్ని త్యాగం చేస్తూ పదే మరి చివరికి తన ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించారు. నంబర్ 1. నంబర్ 2, 2 సార్లు అధికారంలోకి వచ్చినాం. ఎంత అభివృద్ధి చేయాలనో, ఎంత సంక్షేమం చేయాలనో, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి 2 కళ్ళలాగా పాలన సాగించిండ్రు. దేశంలోనే నంబర్ 1 స్థాయికి తెలంగాణను తీసుకుపోగలిగినరు. మీకు వ్యవసాయమే చేత కాదన్న వాళ్లకు మరి మూతోడు జవాబుగా పంట పండించి చూపించిండ్రు. 40,000 చెరువులు పూడిక తీసి ఆ చెరువుల కింద పంట పొలాల సాగుకు, మీరు హైదరాబాద్ లో ఉన్న సాగు మరి కాలువలు లేనటువంటి పరివాహక పంట పొలాలు లేనటువంటి చెరువుల గురించి కాదు మాట్లాడేది, పల్లెల్లో ఉన్నటువంటి పంట పొలాలకు నీళ్లు ఇచ్చే చెరువులు ఎన్ని మరి బాగు చేసిందంటే 40,000 చెరువులు బాగు చేసింది. ఇంకా రెండోసారి ఎన్నికలకు పోయినప్పుడు, మూడోసారి ఎన్నికలకు పోయినప్పుడు స్పష్టంగా చెప్పిండ్రు, నేను చేసిన అభివృద్ధి ఇది,
కేంద్రం చేసిన పనితీరు ఇది, సహకరించని తీరు ఇది, మనకు పనులు ఇవ్వని తీరు ఇది, మనకు పైసలు ఇవ్వని తీరు ఇది స్పష్టంగా చెప్పిండ్రు. అట్లాగే మీరు ఇది నేను చేసిన పని ఎన్నుకుంటే పాలిస్తా, లేదంటే నేను నా వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటా అని స్పష్టంగా చెప్పిండ్రు. అయినప్పటికీ అది ఆయన నివాసము ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయన నివాసాన్ని మీరు ఫామ్ హౌస్ పదే పదే వ్యాఖ్యానించడం ప్రజలు మీ విజ్ఞతగా వదిలేస్తున్నారు. ఆయన నివాస గృహము ఆయన నియోజకవర్గంలో ఉన్నది అది. అయినప్పటికీ వాళ్ళ మేము ఈ స్థాయి పోరాడుతున్నాము, కాంగ్రెస్ ను అడుగడుగున నిలువరించగలుగుతున్నాము, కాంగ్రెస్ దోపిడీని అడ్డుకోగలుగుతున్నాము, స్కామ్లను ఎండగడుతున్నాము. ప్రతి రూపాయి పని కాంగ్రెస్ చేస్తే కూడా అలా స్కామ్ ఉంటదండి. స్కామ్ లేని పథకము, స్కామ్ లేని పని కాంగ్రెస్ దివాళా లేదు. ప్రతి స్కామ్ ను మేము ఎండగడుతున్నాం. మీరు ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు బీజేపీగా. ఇవన్నీ మా అధినేత ఆదేశాలతో, అధినేత సూచనలతో మేము చేస్తున్న పని అండి బీఆర్ఎస్ గా. మరి ఇది జాలదా? ఇవాళ ఒక బలమైన ప్రతిపక్షంగా మా గొంతును మేము వినిపించగలుగుతున్నాం. మీరు బడే బాయ్ చోటే బాయ్ బంధాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ఇది ప్రజలకు స్పష్టమవుతలేదా? సుమిత్ర గారు ఇదే వ్యాఖ్య కేటీఆర్ చెప్పిందే, కిషన్ రెడ్డి కూడా. నన్ను ప్రశ్న అడుగుతున్నారు, ఒక్క నిమిషం. రేణుకా గారు 1 minute. కేటీఆర్ చెప్పిందే కిషన్ రెడ్డి వింటారు అని ఆ బీజేపీ నేతలే చెప్తున్నారనే కామెంట్ కూడా చేశారు. నిజంగానే కేటీఆర్ చెప్పిందే కిషన్ రెడ్డి వింటున్నారా? కేటీఆర్ చెప్పింది కిషన్ రెడ్డి గారు వినేట్టయితే కేటీఆర్ గారి తండ్రిని, మా అధినేతను ఎట్లా అవమానిస్తారండి? నేను కేసీఆర్ గాను భయపడ్డానికని ఇక్కడనే స్పష్టమవుతా ఉంది కదా. మా అధినేతను, రాష్ట్ర సాధకుణ్ణి, ప్రగతిరథ సారథిని, 9.5 ఏళ్లు దేశమే తలనొప్పి చూసే విధంగా పాలనను అందించినటువంటి, ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి తన పాలనా ఫలాలను అందజేసినటువంటి మహానేత, దార్శనికుడు, 100 సంవత్సరాల ముందు చూపున్నటువంటి మహానేత కేసీఆర్ గారిని పట్టుకొని ఆయన మహారాష్ట్రను ఒప్పించగలిగిండ్రు. తన తొలి ఏడాదే అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి ఏడాదే తన పుట్టినరోజు నాడే మహారాష్ట్ర సీఎం తో చర్చలు చేయగలిగినరు. ఆయన ఒక సుహృద్భావ వాతావరణాన్ని తీసుకురాగలిగినరు. ఆయన ఇక్కడ అసమర్థత, చేతగానితనము ఇట్లా కొట్టచ్చినట్టు కనబడి కేటీఆర్ మాట వింటాడంటే ఎట్లా? మీకు చేతగాక, మీరు చేయలేక, మీరు ఒప్పించలేక, మాట, మన్నన, మంచి మర్యాద ఏది ఉండదు. ఇట్లా నన్ను ఎవడన్నా దగ్గరికి రానిస్తాడా అండి? ఆ గాలి సోకనిస్తారా? ఎంత అవమానము! మాట్లాడడానికి అసలు ఈ తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు అంటారండి. నేను హిట్లర్ లాంటి పాలన, నేను హిట్లర్ అన్న రేవంత్ రెడ్డితో చర్చలు జరిపితే ఆ లీడర్లు, ఎదుటి లీడర్లకు కూడా అవమానమే. ఎట్లాంటి పరిస్థితులు ఆయనకైనా సృష్టించుకుంటూ వాళ్ళు సిద్ధం కాలేరు, వీళ్ళు